హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనిపిస్తున్న శారీని నేను ఫుల్ స్లీవ్స్ అనార్కలిగా ఎలా మార్చాననేది చూపిస్తాను. సో ఈ శారీ 200 రూపీస్కి వచ్చిందనమాట. ఇది చాలా మెత్తగా ఉంది అండ్ ఇది ఫుల్ స్లీవ్స్కి అయితే బాగుంటుందని ఫుల్ శారీ తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట కావాల్సినవి. తర్వాత ఇప్పుడు నేను శారీ మొత్తాన్ని విప్పుతున్నాను అనమాట. ఇప్పుడే కొత్త శారీ కాబట్టి ఇప్పుడే విప్పి అండ్ ఇక్కడ నేను పళ్ళుపాటు ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేసుకుంటున్నాను. పళ్ళుపాటు ఇంకా బ్లౌజ్ రెండు ఒక సైడ్ ఇచ్చారు, రెండు సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత ఈ శారీకి పైన కింద బార్డర్ వచ్చిందనమాట, కొంచెం పింక్ కలర్లో. సో ఆ బార్డర్ మనకు అవసరం లేదు, ఫుల్ స్లీవ్స్ కానీ లెంత్ నీ వరకే అనమాట. సో అందుకని ఆ బార్డర్ అంతా రిమూవ్ చేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చిన బార్డర్ రిమూవ్ చేశాను. తర్వాత ఇక్కడ లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను కదా, ఈ లైనింగ్లో మన బాడీ పార్ట్ కోసం ఎంతైతే కావాలో అంత ఫస్ట్ సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా లైనింగ్ని 4 టైమ్స్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అనేది మెజర్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్కి +2 ఇంచెస్ యాడ్ చేస్తే నాకు 15 ఇంచెస్ వచ్చిందనమాట. సో 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా 15 ఇంచెస్ ఉండేలాగా ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీనిపైన మనం నెక్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ హైట్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో కస్టమర్ కొంచెం షార్టే ఉంటారు, సో 14 ఇంచెస్ సరిపోతుంది హైట్. అంటే ఇది బాడీ పార్ట్ కదా, సో 14 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అండ్ ఆమ్ హోల్ అనేది 6 తీసుకుంటున్నాను. నెక్ ఎంత తీసుకుంటే ఆమ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి, అంటే షోల్డర్ అనమాట. సో 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేశాను అనమాట. ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆమ్ హోల్ అనేది షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ టోటల్ 6 ఇంచెస్ కదా, సో 6లో హాఫ్ 3 అనమాట. సో 3 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అండ్ మధ్యలో ½ ఇంచ్ దగ్గర ఒక మార్క్ అండ్ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని షేప్ స్కేల్ యూజ్ చేస్తూ డ్రా చేశాను. నేను ఇది చాలా వీడియోస్లో చూపించాను, అన్ని వీడియోస్లో ఇలానే ఉంటుంది సిమిలర్గా. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 13 ఇంచెస్ అనమాట. చెస్ట్ లూజ్ని 4తో డివైడ్ చేస్తే 13 వచ్చింది. సో 13 + 2 15. అలాగే నడుము అనమాట, నడుము వచ్చేసి 9 ఇంచెస్, 9 + 2 11 అనమాట. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇది ఎక్సెల్ సైజ్ అనమాట. సో అందుకని కొంచెం స్లోగా చూపిస్తున్నాను. అండ్ నేను ఎక్సెల్ కుట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు LM కుట్టాను, S కూడా కుట్టాను, కానీ ఎక్సెల్ ఇదే ఫస్ట్ టైం. సో ఇలా పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను సింపుల్గా రౌండ్ నెక్తో వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది సాగుతుంది అనమాట, ఏ షేప్ పెట్టినా పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ ఫ్రంట్ హైట్ 5 ఇంచెస్, బ్యాక్ హైట్ 6 ఇంచెస్, 1 ఇంచ్ డిఫరెన్స్తో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత షేప్ స్కేల్ యూజ్ చేస్తూ యాజ్ యూజువల్గా రౌండ్స్ డ్రా చేశాను. ఇది చాలా వీడియోస్లో చూపించాను, సో సిమిలరే ఉంటుంది. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ సపరేట్ చేసుకొని మళ్ళీ బ్యాక్లో 1 ఇంచ్ డీప్ పెట్టాం కదా, అది కూడా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మనం ఆమ్ హోల్ కొంచెం లోపల డ్రా చేసుకున్నాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్స్ అనేవి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ లైనింగ్స్ని ఇందాక మనం శారీ బార్డర్ తీసేసాం కదా, సో ఆ శారీ పైన ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ వేయాలన్నమాట. వేసి నేను వేరే వీడియోస్లో చూపించిన విధంగా పిన్స్ పెట్టుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలంటే ఇక్కడ నేను మిగతా లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ మొత్తం తీసుకున్నాను. అండ్ ఈ లైనింగ్ని నేను 2 టైమ్స్ ఫోల్డ్ చేశాను. సో ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలన్నమాట, అంటే సమోసా షేప్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ నడుము అనేది నేను 4తో డివైడ్ చేశాను. నడుము ఏదైతే ఉందో దాన్ని 4తో డివైడ్ చేస్తే నాకు 9 ఇంచెస్ వచ్చింది. సో 9 + 9కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం కోసం అండ్ ఖర్చుల కోసం అనమాట. సో 2 ఇంచెస్ యాడ్ చేస్తే 38 కదా, 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 వచ్చింది. సో 9.5 + 2 11 అనమాట. సో ఇలా 11 ఇంచెస్ దగ్గర ఇందాక వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట సర్కిల్ షేప్లో. అలానే ఇందాక మనం నడుము ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే బాటమ్ కూడా మార్క్ చేసుకోవాలి. బాటమ్ వచ్చేసి ఇక్కడ నేను 31 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా టేప్ని జరుపుతూ 31 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఎండ్ వరకు అలానే 31 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం తక్కువ వస్తుంది అనమాట క్లాత్, ఎందుకంటే ఇది చిన్న పన్ను అనమాట లైనింగ్, సో తక్కువ వస్తుంది. దీన్ని ఎలా కుట్టాలంటే ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాక మిగులుతుంది కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఎక్కడైతే మనకి తక్కువ వచ్చిందో దానిపైన వేసి స్టిచ్ వేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో క్లాత్ కూడా సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏం అవసరం ఉండదు అనమాట. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు నడుము కట్ చేయాలన్నమాట. నడుము కట్ చేసిన తర్వాత సైడ్కి జాయిన్ అయి ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. సైడ్కి జాయింట్ వస్తుంది అనమాట, సో దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి తక్కువ పడ్డ క్లాత్ అనేది స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని మళ్ళీ సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటే మనకి రెడీ అవుతుంది అనమాట. సేమ్ ఇలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్లాత్ సాగుతుంది కాబట్టి నేను వీడియోలో చూపించలేదు, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ని రెండింటిని జాయిన్ చేసి ఇలా వచ్చిందనమాట. జాయిన్ చేసి ఫ్రంట్ బ్యాక్
అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనమాట. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఇక్కడ ఫుల్ స్లీవ్స్. సో ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను క్లాత్ని ఫస్ట్ అయితే 4 టైమ్స్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత విడ్త్ ఎంత అవుతుందో అంత పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ హ్యాండ్ షేప్ కోసం ఫస్ట్ అయితే నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఎల్ స్కేల్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను. అంటే ఇక్కడ హ్యాండ్ యొక్క షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ టోటల్ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. అందుకే 7 దగ్గర మార్క్ చేసుకొని ఇంకా 9 దగ్గర మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ యొక్క షేప్ ఎలా డ్రా చేయాలంటే నార్మల్ నేను హ్యాండ్తో డ్రా చేస్తున్నాను. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చాయి, వాటితో కూడా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్తో డ్రా చేసి చూపించాను. తర్వాత ఇప్పుడేమో ఇది నార్మల్గా మనకి షాప్స్లో దొరుకుతుంది అనమాట. దీన్ని పెట్టి బ్యాక్ ఇంకా ఫ్రంట్ 2 డ్రా చేసుకోవచ్చు అనమాట. ఒకటే స్కేల్లో ఫ్రంట్ హ్యాండ్ ఇంకా బ్యాక్ హ్యాండ్ వచ్చేలాగా వస్తుంది అనమాట. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్నాను. సేమ్ వచ్చింది. నేను హ్యాండ్తో డ్రా చేసింది అలానే ఉంది అండ్ అది పెట్టి డ్రా చేసింది కూడా అలానే ఉంది. సో ఇక్కడ హైట్ వచ్చేసి 33 ఇంచెస్ ఉందన్నమాట. సో 33 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ ఎల్ స్కేల్ చూస్తూ ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత ఇక్కడ కింద విడ్త్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను అండ్ 5 + 2 6 తీసుకున్నాను. తర్వాత పైన కింద పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. చాలా లెంత్ ఉంటుంది కాబట్టి ఎల్ స్కేల్ సరిపోతుంది, అందుకే నేను హ్యాండ్తో డ్రా చేశాను. కింద ఎడ్జెస్ ఏదైతే ఉందో అంటే 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ప్రిల్స్ లాగా వస్తాయి అనమాట కింద. అందుకని నేను హైట్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. 30 ఉంటే 33 తీసుకున్నాను అనమాట. తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ జాయిన్ చేస్తే ఇలా వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్ని కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ షోల్డర్ కుట్టాను, తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేశాను, తర్వాత ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ బాటమ్ పార్ట్ స్టిచ్ వేశాను. తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ అని స్టిచ్ వేశాను అనమాట. అటు సైడ్ ఎడ్జ్ ఇటు సైడ్ ఎడ్జ్ స్టిచ్ వేస్తే మనకి అనార్కలి రెడీ అవుతుంది అనమాట. సో ఇది ఫుల్ స్లీవ్స్ అనార్కలి అనమాట. ఫైనల్ లుక్ అనమాట. ఈ వీడియోలో నేను మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను. అర్థమైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ వేసినప్పుడే వాటికి ప్లేట్స్ వేసాను అనమాట. ముందు వెనకాల షేప్ పర్ఫెక్ట్గా రావాలని. తర్వాత కిందనేమో పీకో చేశాను అనమాట, కింద ఎడ్జెస్ మొత్తము. సో మొత్తానికి డ్రెస్ అయితే ఇలా వచ్చిందనమాట. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్.